హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యమ్మీ ఫుడ్ రెసిపీస్. నేను మీ మనీని. ఈ రోజు రెసిపీ వచ్చేసి చింత చిగురు కడచాపలు కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. పుల్లగా చాలా టేస్టీగా చాలా యమ్మీగా ఉంటుంది ఈ కర్రీ. చింత చిగురుతో కడచాపలు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. కర్రీ ప్రిపరేషన్ చూసేద్దాం. క్లీన్ చేసి పెట్టుకున్న కడచాపల్ని ఇలాగా నీట్గా వాష్ చేసుకుని క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి. చింతకూరని ఈ మాత్రం తీసుకోవాలి. చేపలకి ఇలాగ లేతగా ఉన్న చిగురునవుతే తీసుకుంటే కర్రీ చాలా టేస్టీగా పుల్లగా ఉంటుంది. ఈ చింతకూరని నీట్గా వాష్ చేసుకోవాలి. వాటర్లో యాడ్ చేసుకుని 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి. ఈ ఆకుని ఇలా వాటర్లో యాడ్ చేసేసుకుని నీట్గా క్లీన్ చేసుకోవాలి. రైనీ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా, అందుకు చింతకూర ఎక్కువగా దొరుకుతుంది. ఇప్పుడు మీలో ఎంతమందికి చింతకూరతో ప్రిపేర్ చేసిన రెసిపీస్ అంటే ఇష్టమో లేదా అన్నది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా నీట్గా వాష్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి చింతకూరనంతా తీసేసుకోవాలి. ఇలా ఆకునంతా తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకోవాలి. బాండీలో వాటర్ యాడ్ చేసుకోవాలి. చింత చిగురుని ఉడికించుకోవాలి. చింత చిగురునంతా వాటర్లో యాడ్ చేసేసుకోవాలి. వాటర్లో యాడ్ చేసేసుకుని ఇది పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ ఆకు తొందరగానే కుక్ అయిపోతుంది. ఒకసారి ఆకు అంతా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి, వాటర్ కూడా పింక్ కలర్లోకి వచ్చింది కదా. ఇలా పింక్ కలర్లోకి వస్తే వాటరు ఈ ఆకు లేతగా ఉన్నట్లు అనమాట. ఇలా ఉడికించుకున్న ఆకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత ఇలాగ ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఆకునంతాని మిగిలిన వాటర్ని కూడా ఇందులోనే యాడ్ చేసేసుకుని మూత పెట్టుకుని స్మూత్గా గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా స్మూత్గా గ్రైండ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాండీ పెట్టుకోవాలి. బాండీ పెట్టుకుని బాండీ హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న చింత చిగురిని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఒక్కసారి కలుపుకుని ఇందులోనే రుచికి తగ్గట్టు ఉప్పు కూడా యాడ్ చేసేసుకోవాలి. 2 స్పూన్స్ సాల్ట్, 2 స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి. ఇది పసుపు కలిపిన కారం కాబట్టి నేను పసుపు యాడ్ చేయలేదు. 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకొని ఈ మసాలాలన్నీ చింతకూరలో కలిసేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. చింతకూర అంతా బాగా ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోనే చేపల్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఆ వీడియో క్లిప్ మిస్ అయ్యింది. చూడండి, చేపలు కూడా బాగా కుక్ అయ్యాయి కదా. ఇప్పుడు కర్రీకి తగ్గట్టు వాటర్ని కూడా యాడ్ చేసేసుకుని గరిటె పెట్టకుండా ఒక్కసారి క్లాత్తో ఇలాగా కదుపుకుంటే సరిపోతుంది. మూత పెట్టుకుని ఒక 15 మినిట్స్ చిన్న మంట మీద కుక్ చేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, కర్రీ బాగా కుక్ అయ్యింది కదా. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకుని మరొకసారి ఇలా కదుపుకుంటే సరిపోతుంది. చూడండి, ఫిష్ కూడా బాగా అయ్యింది. ఇప్పుడు స్టవ్ అప్ చేసేసుకుని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటే యమ్మీ చింతకూర కడచాపల కర్రీ రెడీ. పుల్లగా స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. రైనీ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి చింత చిగురు బాగా దొరుకుతుంది. మీరు కూడా చేపలతో ఇలాగా ఒక్కసారి ప్రిపేర్ చేసి చూడండి. చాలా యమ్మీగా ఉంటుంది ఈ కర్రీ. మీకు నచ్చిందా లేదా అన్నది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం యమ్మీ ఫుడ్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.